ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. కేశవరావుపై ₹1.5 కోటి రివార్డు ఉందని చెప్పారు. ఇక దేశంలో నక్సలిజం అంతం చేయటమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ఇక కేశవరావుపై ₹1.5 రివార్డు ఉందని చెప్పారు. దేశంలో నక్సలిజం అంతం చేయటమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. అలాగే ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరి కొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అబుజ్మల్లోని బటేల్ అడవుల్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. ఇక మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై ₹1.5 రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. అబుజ్మడ్ ఎన్కౌంటర్ ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. రైటిక మావోయిస్టు అగ్రనేత నంబాల మృతిపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, నంబాల మృతి మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే అనుకోవచ్చా? మాధురి, మనం చూస్తున్నాం అంటే ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో చూసినట్టయితే పార్టీ కీలకమైనటువంటి అగ్రనేతను కోల్పోవడంతో పాటుగా 27 మంది నక్సల్స్ హతమయ్యారు. దీంతో పాటుగా చూసినట్టయితే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్తో జరిగినటువంటి ఏదైతే కర్రగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్లో చూసినట్టయితే అక్కడ 31 మంది పైగా కూడా చనిపోవడం, మొత్తం మంది ఈ వారం రోజుల వ్యవధిలో చూసినట్టయితే 54 మంది నక్సల్స్ హతమయ్యారు. అదేవిధంగా 84 మంది నక్సల్స్ సరెండర్ అవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ నక్సల్ సంబంధించినటువంటి వ్యవహారంలో కొనసాగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ కగార్ ఉందో, ఈ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి కూంబింగ్లో చూసినట్టయితే ఇప్పటివరకు మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అదేవిధంగా మావోయిస్టు పార్టీ చాలా పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోతూ ఉంది. ఈ దశలో చూసినట్టయితే మావోయిస్టుకు చాలా వరకు కంచుకోటగా ఉన్నటువంటి అబుజ్మల్కు సంబంధించినటువంటి అడవుల్లో మాద్ సంబంధించిన అటవీ ప్రాంతంలో కొనసాగినటువంటి ఈ ఎన్కౌంటర్లో పార్టీకి చాలా కీలకమైనటువంటి నేత, అగ్రనేతగా ఉన్నారు. అదేవిధంగా పార్టీ చీఫ్ కమాండర్గా వ్యవహరిస్తున్నారు. పొలిట్ బ్యూరో మెంబరే కాకుండా గతంలో చూసినట్టయితే ఏదైతే మావోయిస్ట్ పార్టీకి పొలిట్ బ్యూరో కార్యదర్శిగా ఉన్నటువంటి ఏదైతే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేసిన తర్వాత ఆయన ప్లేస్లో కేశవరావు ఆయన ఎంపికయ్యారు. ఆ తర్వాత పార్టీని చాలా వరకు అంచెలంచెలుగా ఎదిగినటువంటి ప్రస్థానం ఉన్నది ఆయనది. ఎందుకంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలోని బొమ్మాలి కోట బొమ్మాలి మండలంలో ఆయన జన్మించారు. ఆ తర్వాత చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్టయితే మహారాష్ట్ర కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణతో పాటుగా మొత్తం మీద జాతీయ పరంగా కూడా చూసినట్టయితే మొత్తం నేషనల్ పరంగా కూడా ప్రతి వ్యూహాలు పనడంలో మావోయిస్టు పార్టీకి చాలా వరకు వ్యూహకర్తగాను, సిద్ధాంతకర్తగాను, అంతేకాకుండా కూడా పార్టీలలో చాలా కీలకమైనటువంటి రోల్గా వ్యవహరించారు. అంతేకాకుండా ఆయన పార్టీలో అంటే ఆయన బీటెక్ను అంటే వరంగల్లో బీటెక్ను పూర్తి చేశారు. ఆ తర్వాత విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్లో చేరడం, ఆ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉద్యమ ప్రస్థానంలో 34 ఏళ్ల పాటు అజ్ఞాతంలో కొనసాగారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో చాలా వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇలాంటి పార్టీకి సంబంధించి అంటే కేశవరావు మరణం సంబంధించి చూసినట్టయితే పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పచ్చు. పార్టీలో ఒక కీలకమైనటువంటి గుండెకాయ అయినటువంటి కేశవరావు మరణం పార్టీకి తీరని నష్టం చేకూర్చిందని తెలుస్తూ ఉంది. అయితే ఆయన పైన ₹1.5 కోటి పైగా రివార్డు ఉంది. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మోస్ట్ వాంటెడ్ పర్సన్గా కూడా కేశవరావు ఉన్నారు. అంతేకాకుండా మొత్తం పార్టీలో చూసినట్టయితే కేశవరావు, అదేవిధంగా అలియాస్ బసవరాజు, అదేవిధంగా ప్రకాష్ వివిధ పేర్లతోటి మొత్తం పలు రకాల అలియాస్ పేర్లతోటి కూడా ఆయన ఎన్నో సంబంధించినటువంటి దాడులు వ్యూహాలు పన్నడంలో చాలా వరకు నేర్పరి, అదేవిధంగా ఎల్టీటీకి సంబంధించినటువంటి
ఏదైతే గెరిల్లా యుద్ధ దళాలు ఉన్నాయో వారితోటి కూడా అక్కడ కూడా శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఈ ఐఈడికి సంబంధించినటువంటి ఎక్స్ప్లోజివ్ పేలుడు పదార్థాలు పేల్చడంలో కూడా చాలా సిద్ధహస్తుడుగా పేరున్నటువంటి కేశవరావు. అదేవిధంగా మనం చూసినట్టయితే గతంలో చూసినట్టయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై దాడి జరిగినటువంటి వ్యవహారంలో కేశవరావు పేరు వచ్చింది. అదేవిధంగా ఆయననే దీనికి ప్రధాన వ్యూహకర్తగా వ్యవహరించాడు. అదేవిధంగా 2010లో చూసినట్టయితే ఏదైతే దంతేవాడలో సిఆర్పిఎఫ్ జవాన్లపైన కూడా దాడి చేసినటువంటి ఘటనలో అప్పుడు 76 మంది చనిపోవడం. అదేవిధంగా 2013లో చూసినట్టయితే ఏదైతే సల్వాజుడుం చీఫ్ అయినటువంటి మహేంద్ర కర్మ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేత కూడా ఉన్నారు. ఆ మహేంద్ర కర్మ దాడి చేస్తూ మరో 12 మందిని కూడా మొత్తం హతమార్చడంలో ఈ కేశవరావే ప్రధాన సూత్రధారి పాత్రధారికి కూడా వ్యవహరించినటువంటి రికార్డు ఉంది. ఇలా పార్టీకి సంబంధించినటువంటి ప్రస్థానంలో చాలా వరకు ఎన్నో వ్యూహాలు పన్నడం, అదేవిధంగా ప్రతి వ్యూహాలు రచించడంలో కేశవరావు చాలా వరకు సిద్ధహస్తుడని చెప్పొచ్చు. అదేవిధంగా మావోయిస్టు పార్టీ క్యాడర్లో చాలా వరకు రిక్రూట్మెంట్లు కావచ్చు. అదేవిధంగా పార్టీకి అంటే ఒకప్పుడు చూసినట్టయితే గణపతి కంటే కూడా చాలా వరకు ఎక్కువగా ఈయన పలు రకాలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు కావచ్చు, అదేవిధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా వరకు నేర్పరిగా ఉన్నాడు. అదేవిధంగా పార్టీకి ఒక వెన్నెముకగా నిలిచినటువంటి కేశవరావు ఈరోజు గత కొన్ని దశాబ్దాల తర్వాత పార్టీలో చాలా కీలకమైనటువంటి అగ్రనేత, చీఫ్ కమాండరు, అదేవిధంగా పార్టీలో కేంద్ర నాయకుడిని కోల్పోవడం అనేది మాత్రం మావోయిస్టుకు పార్టీకి తీరని దెబ్బ అని చెప్పవచ్చు. అదేవిధంగా మావోయిస్టులు చూసినట్టయితే మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ చూసినట్టయితే గత కొద్ది రోజులుగా చూసినట్టయితేనే 54 మంది చనిపోవడం, 84 మంది లొంగిపోవడం, పార్టీ చాలా వరకు క్యాడర్ను కోల్పోతుంది, ఉనికిని కోల్పోతుంది, చాలా వరకు గడ్డుకాల పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. ఈ క్రమంలో మరి కేశవరావు మరణంతో చాలా వరకు మావోయిస్టులు చాలా వరకు దిక్కుతోచిన స్థితిలో ఉందని చెప్పొచ్చు. ఓవైపు శాంతి చర్చలు జరుపుతామంటూ కూడా లేఖలు రాసినప్పటికీ కూడా కేంద్రం వాటన్నిటిని కూడా ఖాతరు చేయలేకపోతుంది. ఇంకా ఆపరేషన్కి సంబంధించినటువంటి కగార్ పేరిట కూడా 2026 మార్చి కల్లా కూడా దేశంలో ఉన్నటువంటి మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తామని మాత్రం ఓవైపు అమిత్ షా చెప్తున్నాడు. ఆ దిశగానే పూర్తిగా ఆపరేషన్ కగార్ దూకుడు పెంచుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో మొత్తం మీద చూసినట్టయితే చాలా వరకు అంటే అమిత్ షా పూర్తిగా విజయం సాధిస్తున్నామని ఏదైతే సిఆర్పిఎఫ్ బలగాలకు కూడా పూర్తిగా వారికి అభినందనలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు జరిగినటువంటి అంటే నారాయణపూర్ జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మరణించినట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. మొత్తం మీద చూసినట్టయితే ఓవరాల్గా మావోయిస్టు పార్టీ వరుస ఎదురు దెబ్బలతోటి కూడా చాలా వరకు గడ్డుకాల పరిస్థితిని ఎదుర్కొంటుంది. అందులో భాగంగానే కేశవరావు మరణ వార్త మాత్రం మావోయిస్టు పార్టీకి తీరని నష్టమని తెలుస్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అబుస్బట్లోని బటేల్ అడవుల్లో ఈ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. ఇక మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై కోటిన్నర రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. అబుజ్మట్ ఎన్కౌంటర్ ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాక్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డీఆర్జీ బలగాలు పాల్గొన్నాయి. ఇవాళ ఉదయం నుంచి భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు బాధ్యతలు తీసుకున్నారు. నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేట. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చదివాడు. ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగా కూడా పనిచేశాడు. అలాగే గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నంబాల దిట్ట. ఐఈడీల వినియోగంలో నిపుణుడు కూడా. 1970 నుంచి మావోయిస్టు కార్యకలాపాల్లో నంబాల చురుగ్గా ఉన్నాడు.
2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు ఇతడు సూత్రధారి. నంబాల ఉన్నారన్న సమాచారంతోనే మా ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఘటనా ప్రాంతంలో మావోయిస్టు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అక్కడ పెద్ద ఎత్తున ఆయుధాలు ఉన్నట్లు గుర్తించారు. ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ చనిపోయాడు. మరో జవాన్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని ఛత్తీస్గఢ్ హోంమంత్రి చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందినట్లు తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఈ మేరకు ఎక్స్ లో పోస్టు చేశారు. ఎన్కౌంటర్లో మొత్తం 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. కేశవరావుపై ₹1,50,00,000 రివార్డు ఉందని చెప్పారు. దేశంలో నక్సలిజం అంతం చేయటమే లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అమిత్ షా. ఛత్తీస్గఢ్ లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 26 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరికొంతమందికి గాయాలైనట్లు తెలుస్తోంది. అబుజ్మట్లోని బటేల్ అడవుల్లో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అక్కడ మావోయిస్టు అగ్రనాయకుల బృందం ఉన్నట్లు సమాచారం. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. నంబాల కేశవరావుపై ₹1,00,00,000 రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక అబుజ్మట్ ఎన్కౌంటర్ను నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.